మిత్రులారా నమస్తే. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రంగుల పర్వదినాన ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే, మనం ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా? మనం నిర్మలంగా ఉంటే ప్రపంచం అంతా నిర్మలం అయిపోతుందా? మనం మంచిగా ఉంటే ప్రపంచం అంతా మంచిగా మారిపోతుందా? ఇలా జరుగుతుందా? జరుగుతుందని బుద్ధిజం చెబుతుంది, బౌద్ధ భిక్షువులు చెప్తారు, బౌద్ధ ధర్మం చెప్తుంది. అలా జరగదు అని చెప్పి మరికొందరు వాదిస్తారు. అలా జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా యథార్థంగా జరిగినటువంటి ఒక ఘటన ఆధారంగా నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. మనం థిక్ నాట్ హన్, వియత్నామీస్ ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్, బుద్ధిస్ట్ ఫిలాసఫర్, బుద్ధిస్ట్ రైటర్, బుద్ధిస్ట్ థింకర్, నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినటువంటి బుద్ధిస్ట్ మహారచయిత థిక్ నాట్ హాన్ రాసినటువంటి సైలెన్స్, ఈ పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 4 భాగాలైనవి, ఇంకా 2-3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు 5వ భాగంలోకి వచ్చాము మిత్రులారా. ఇందులో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏదైతే ఉందో అది నేను ఇందాక మీకు వేసినటువంటి ప్రశ్నలు. మనం మంచిగా ఉంటే ప్రపంచం మంచిగా అవుతుందా? మనం ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా అవుతుందా? థిక్ నాట్ హన్ జీవితంలో అనుభవించినటువంటి ఆయనకు ఎదురైనటువంటి ఒక ఘటన ఇందులో చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. అది ఈ 5వ ఎపిసోడ్లో మీకు నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట. మిత్రులారా, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. జాగ్రత్తగా వినండి. 1947, ఇప్పుడు కాదు, 1947లో వియత్నాంలో హో అనేటటువంటి ప్రాంతంలో మన థిక్ నాట్ హాన్, ఎవరైతే ఈ పుస్తక రచయిత, మహా బౌద్ధ భిక్షువు, బౌద్ధ ఫిలాసఫర్, ఆయన రాసినటువంటి ఈ పుస్తకం కదా ఇది. ఆయన చాలా యంగ్ ఏజ్లో బౌద్ధంలోకి వెళ్ళాడు. ఆ టైంలో 1947లో హో అనేటటువంటి ప్రాంతంలో వియత్నాంలో ఆయన ఒక బుద్ధిస్ట్ ఆరామంలో ఉన్నాడు. అక్కడ ఇతర బౌద్ధ భిక్షువులతో పాటు ఆయన కూడా ఆ బౌద్ధ ధర్మాన్ని లేదా మౌనాన్ని, ప్రశాంతతని ఆయన అక్కడ సాధన చేస్తున్నాడు. చాలా పిల్లవాడు, చిన్నవాడు, 18 ఇయర్స్ 19 ఇయర్స్ కూడా ఉండవన్నమాట. అప్పుడు జరిగినటువంటి ఘటన. అప్పుడు సరిగ్గా ఆ సమయంలో వియత్నాంకి ఫ్రెంచ్కి మధ్య విపరీతమైనటువంటి యుద్ధం జరుగుతుంది. వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఫ్రెంచ్ సైనికులు ఆక్రమించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుడారాలు, శిబిరాలు వేసుకొని ఉన్నారు. ఎక్కడైనా వియత్నామీ సైనికులు కనిపిస్తారేమో అని వేట చేస్తూ ఉన్నటువంటి సమయం అది. ఒకసారి ఈ థిక్ నాట్ హన్ అలాగా ధ్యానంలో ఎక్కడికో వెళ్తున్నాడు. చేతిలో భుజానికి ఒక సంచి వేలాడి ఉంది. కొండ మీద నుంచి ఒక ఫ్రెంచ్ సైనికుడు చెయ్యి ఊపి ఇతన్ని ఆపాడు. ఓహో, ఆ సైనికుడు ఇప్పుడు నేను వియత్నామీ సైనికుడిని అనుకొని ఉంటాడు, మారువేషంలో ఉన్నానని అనుకొని ఉంటాడు, బహుశా నన్ను ఆపి నన్ను చంపేస్తాడేమో అని అనుకుని ఉన్నాడు. కానీ భయపడలేదు. బుద్ధిస్ట్ మాంక్స్ భయపడరు కదా, భయపడలే. అతనికి ఈయన కూడా చెయ్యి ఊపాడు. ఆయన వచ్చాడు. నువ్వు ఎవరు, ఏమిటి అని అడిగాడు. నేను ఫలానా, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, అదిగో కొండ మీద ఉంది బౌద్ధారామం, ఆ ఆరామంలో ఉంటాను, అక్కడ మా బౌద్ధ టెంపుల్ ఉంది, అక్కడ మేము ధ్యానం చేసుకుంటాం అని ఇట్లా మాటలు చెప్పేటప్పటికి, ఏది ఎక్కడ తీసుకెళ్ళు, నేను కూడా వస్తాను అని అంటాడు అతను, ఆ ఫ్రెంచ్ సైనికుడు. అంటే సరే తీసుకువెళ్తాడు, రా అని తీసుకెళ్తాడు. అక్కడ చూపిస్తాడు అదంతా కూడా. అక్కడ చాలామంది 100-200 మంది బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మన థిక్ నాట్ హన్తో ఆ ఫ్రెంచ్ సైనికుడు కొన్ని మాటలు చెప్తాడు, అతని అనుభవంలో ఎదురైనటువంటిది. అక్కడ చెట్టు దగ్గర కూర్చొని అతనికి చెప్తాడనమాట. ఒకసారి ఏమైందట, ఇలాగే ఆ ప్రాంతంలో వియత్నామీ సైనికులు ఎవరెవరు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారా అని ఎదురు చూస్తూ, వెతుకుతూ, అన్వేషిస్తూ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు? ఆ ఫ్రెంచ్ సైనికుడు. ఇతర సైనికులతో పాటు వీళ్ళందరూ కూడా పటాలం వెళ్ళింది. ఎక్కడైనా ఆ వియత్నామీ సైనికులు కనపడితే వాళ్ళని ఏరిపారేయడం,
యుద్ధం కదా, యుద్ధంలో ఆ సైనికులు ఈ సైనికులు, ఈ దేశం ఆ దేశం, ఇంతే తప్ప ఇంకేమీ లేదు అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది టెంపుల్లో. ఎవరో లేరా ఏమిటి అనుకొని చెప్పి గట్టిగా అరిచారు, హలో ఎవరెక్కడ, హూ ఇస్ దేర్, ఇట్లాగా అలా గన్ షౌట్స్ కూడా చేశారు, కాలితో బూటలతో శబ్దాలు చేశారు. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి టెంపుల్లోకి వెళ్ళి చూశారు. టెంపుల్ అంటే అదొక బౌద్ధారామం. అక్కడికి వెళ్ళి చూస్తే కనీసం ఒక 200 మంది చాలా నవ యవ్వనంలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు చాలా శాంతంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ధ్యానం చేస్తున్నారు. వీళ్ళు ఎంత అరిచినా గీపెట్టినా వాళ్ళు కళ్ళు తెరవలేదు, ఉలికి పడలేదు, అటు ఇటు బెదరలేదు, అదరలేదు. తాము ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు, నిశ్చలంగా కూర్చున్నారు. ఈ సైనికులు వాళ్ళని ఏమి చేయలేదు. బయటకు వచ్చి వాళ్ళు ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చేదాకా ఆగారు. ఈ ఫ్రెంచ్ సైనికుడు చెప్తున్నాడు మన థిక్ నాట్ ఖాన్కి జరిగినటువంటి ఘటన. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎవరు ఏమిటంటే మేము బుద్ధిస్టులునైనా ఇక్కడ ధ్యానం చేసుకుంటాం అని అంటే, ఆ తర్వాత అతనికి, ఆ ఫ్రెంచ్ సైనికుడికి ఒక ఆత్మమథనం మొదలైంది, ఆత్మ పరిశీలన మొదలైంది, తనలో తాను చూసుకోవడం అనేటటువంటిది మొదలైంది. అలా చూసుకొని ఆ రోజున నేను మారిపోయాను, నా ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. వియత్నాం పట్ల నా వైఖరే మారిపోయింది. వియత్నాం అంటే నా శత్రు దేశం కదా నా దృష్టిలో, కానీ వియత్నాం పట్ల నా వైఖరి మారిపోయింది. ఇదిగో ఈ యంగ్ పీపుల్, నవ యవ్వనంలో ఉన్నటువంటి ఇంత అమాయకమైన నిర్మలమైనటువంటి ఈ యువకుల మొహాలు చూస్తే మా దేశపు అమాయకులైన నిర్మలమైన యువకులు గుర్తొచ్చారు. వీళ్ళని వీళ్ళ తల్లులు, వీళ్ళ మాతృమూర్తులు ఎంత ఆప్యాయంగా అనురాగంగా ప్రేమిస్తారో అంతే అనురాగంగా ఆప్యాయంగా మా తల్లులు కూడా మమ్మల్ని ప్రేమిస్తారు కదా. దేశాల మధ్య ప్రేమే తప్ప యుద్ధం ఎందుకు? మేము ఇక్కడ వీళ్ళని చంపడానికి వచ్చాం, లేదా వీళ్ళ చేతుల్లో చనిపోవడానికి వచ్చాం. కాబట్టి ఆ రోజున నాకు అసలు ఇక్కడ మాకు ఎదురైనటువంటి ఈ బౌద్ధ భిక్షువుల మీదే కాదు, మొత్తం ఈ భూగోళం మీద మానవాళి అందరి మీద కూడా నాకు ప్రేమ ఏర్పడింది అని చెప్తాడు ఆ ఫ్రెంచ్ సైనికుడు. ఎవరితో? మన థిక్ నాట్ ఖాన్తో. ఇది ఈ 5వ భాగంలో ఈయన చెప్పినటువంటి ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఆయన స్వయంగా చూసినటువంటిది, అనుభవించినటువంటిది. అందుకనే ఈ 5వ భాగానికి ఏం పెట్టాడు? ద పవర్ ఆఫ్ స్టిల్నెస్ అని పెట్టాడు. అంటే నిశ్చలత్వంలో ఉన్నటువంటి శక్తి. ఆ బౌద్ధ భిక్షువులు నిశ్చలంగా కూర్చున్నారు, నిర్మలంగా కూర్చున్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలే. యుద్ధం ఎందుకు అనలేదు, శాంతి కావాలి అనలేదు, మీరు ఎందుకు వచ్చారు, ఈ కరక బూట్లతో ఎందుకు వచ్చారు, ఆ యూనిఫామ్స్ ఏంటి, ఆ ఆయుధాలు ఎందుకు అని వాళ్ళు ఏమీ అనలేదు. వాళ్ళు అసలు వీళ్ళని పట్టించుకోలేదు. అది మిత్రులారా, అంటే చాలామంది అస్త్రశస్త్రాలతో తప్ప మనం ఈ ప్రపంచాన్ని మార్చలేమని అనుకుంటారు. కాదు, నువ్వు మారితే నీలో నైర్మల్యం, నీలో ప్రశాంతత, నీలో ఒక మంచితనం, మానవత్వం అనేటటువంటిది ఉంటే, నిన్ను నువ్వు మార్చుకుంటే, నిన్ను చూసిన ప్రతివాడు కూడా ఎంతో కొంత ఆలోచనలో పడతాడు. తనను తాను కూడా నీలాగే నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మిత్రులారా, చాలామందికి కమ్యూనిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మానవ సహజమైన కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి. అవేమిటి? కోపం, బాధ, దుఃఖం, చికాకు, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటి నుంచి బయటపడడానికి మెడిటేషన్, విపశ్యనా ధ్యానం అనండి, అది ఏ ధ్యానం అయినా సరే ఆ ధ్యానం అవసరం అన్నమాట. వాటి నుంచి బయటపడాలి, మనలోకి మనం వెళ్ళాలి, మనలోకి మనం తొంగి చూసుకోవాలి, వాకింగ్ మనలో మనం చేసుకోవాలి. అప్పుడు మనల్ని మనం మార్చుకుంటాం, నిర్మలంగా ఉంచుకుంటాం, ప్రశాంతంగా ఉంచుకుంటాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అది ఈ ఎపిసోడ్లో ఆయన చెప్పినటువంటి ద పవర్ ఆఫ్ స్టిల్నెస్ అనేటటువంటిది. అంత కరడుగట్టినటువంటి క్రూరత్వంతో నిండి ఉన్నటువంటి మిలిటరీ దుస్తుల్లో ఉన్నటువంటి మృత్యువు, అదే సైనికుడు. ఆ సైనికుడు హృదయంలో కూడా
ఇంత నిర్మలమైనటువంటి భావాన్ని కలగజేసింది ద పవర్ ఆఫ్ స్టిల్నెస్. దాన్ని మీరు సాధించండి అని చెప్తూ ఈయన చాలా విషయాలు చెప్పాడనమాట ఇందులో. అంటే ఎలా ఎలా మెడిటేట్ చేసుకోవాలి ఏమిటి అని. వాకింగ్ మెడిటేషన్, ఈయన ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా సరే అందులో మీరు మెడిటేషన్ అభ్యాసం చేయండి. ఎవరు చెప్పినా ధ్యానం గురించి ఎవరు చెప్పినా ముందు వెనక మధ్యలో అంతా చెప్పేది శ్వాస గురించి చెప్తారు, శ్వాస మీద ధ్యాస గురించి చెప్తారు. ఎందుకంటే ఈ మైండ్ అనేటటువంటిది లోపల ఒక నాన్ స్టాప్ థింకింగ్ రేడియో ఉంటుంది, దాన్ని కట్టాలి. నాన్ స్టాప్ థింకింగ్ ఏమిటి? 20-30 ఏళ్ల నుంచి దశాబ్దాలుగా నిన్ను తరుముతూ ఉంటాయి కొన్ని ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు, ఏమాత్రం ఉపయోగం లేనటువంటి ఆలోచనలు. వాటిని నువ్వు మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవడానికి మెడిటేషన్ చాలా కీలకము అని చెప్తూ ఇందులో అయిన వాకింగ్ మెడిటేషన్, వాషింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, బ్రషింగ్ మెడిటేషన్, క్లీనింగ్ మెడిటేషన్, కుకింగ్ మెడిటేషన్, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా జస్ట్ ఆ పని మీద దృష్టి పెట్టడమే మెడిటేషన్. అంటే ఆ పని మీద దృష్టి పెట్టడం అంటే ఆ పని చేస్తూ నువ్వు శ్వాస మీద కూడా దృష్టి పెట్టవచ్చు, ఆ పని మీదే కాన్సన్ట్రేట్ చేయవచ్చు, అదే మెడిటేషన్. అప్పుడు నీ మైండ్లోకి వేరే ఆలోచనలు రావు అన్నమాట. అది మీరు కనీసం ఇప్పుడే ప్రారంభిస్తే ధ్యానాన్ని వాకింగ్తో ప్రారంభించండి. జీవితంలో ఒక 5 నిమిషాలు మీరు ఇవ్వండి సమయాన్ని. వాకింగ్ చేస్తూ ఆ 5 నిమిషాలు కూడా మీ స్టెప్స్ని గమనిస్తూ ఉండండి. మీ పాదాలకి భూమికి మధ్య ఆ అనుబంధం ఏదైతే ఉందో ఆ స్పర్శ ద్వారా మీరు ఆ అనుభూతిని పొందండి. కనీసం 5 నిమిషాలు. ఇన్ బ్రీత్, అవుట్ బ్రీత్. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు, శ్వాస వదులుతున్నప్పుడు దాని మీద ధ్యాస పెట్టండి. సో ఈ విధమైనటువంటివన్నీ కూడా చెప్తూ 5 నిమిషాలతో ప్రారంభించండి. అది 5 గంటలు కావచ్చు. అలాగే ప్రతి ఉదయం గురించి ఈయన చెప్పాడు. ప్రతి ఉదయము నీకు లేవగానే ఈ ఈ ఈ ప్రపంచంలో నీకు 24 న్యూ బ్రాండ్ గంటలు దొరుకుతాయంట. అంటే ప్రతి ఉదయం నీకు లేవగానే 24 గంటల తాజా సమయం నాకు దొరికింది. ఈ 24 గంటల తాజా సమయాన్ని ఎంతో తాజాగా నేను అనుభవించాలి ఈరోజు అని నువ్వు అనుకోవాలి. అని అనుకుంటే చక్కగా వేకింగ్ అప్ దిస్ మార్నింగ్ ఐ స్మైల్, నేను చిరునవ్వుతూ లేస్తాను ఈ ఉదయం. 24 బ్రాండ్ న్యూ అవర్స్ ఆర్ బిఫోర్ మీ, నాకు 24 బ్రాండ్ న్యూ అవర్స్ దొరికాయి, 24 గంటల తాజా సమయం దొరికింది. ఐ ఓ టు లివ్ దెమ్ డీప్లీ అండ్ ఐ లెర్న్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ విత్ ద ఐస్ ఆఫ్ కంపాషన్. ఆ తాజా సమయాన్ని జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అంతే సానుభూతితో నేను పరిశీలిస్తాను. నాలో ఉన్న ప్రశాంతతను ప్రపంచానికి పంచడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఈయన జీవితంలో ఈయనకి ఎదురైనటువంటి సంఘటనలే ఆయన చెప్తాడనమాట మనకి. కాబట్టి 5 నిమిషాలు టైం ఇవ్వండి రోజుకి. 10 నిమిషాలుగా పెంచండి, 1 గంట పెంచండి. మీరు నిర్మలంగా ఉంటే ప్రపంచం నిర్మలంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మీ లోపల ఉన్న టెన్షన్ రిలీజ్ అవుతుంది, మీకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఎప్పుడంటే మీరు మెడిటేషన్ చేయగలిగినప్పుడే, మీ శ్వాస మీద ధ్యాస పెట్టగలిగినప్పుడే ఇదంతా జరుగుతుంది. ఎప్పుడైతే అనుభవంలోకి వస్తారో అప్పుడే కేవలం ఉపోద్ఘాతాలతో, బోధలతో, సందేశాలతో ఇది మీకు అనుభవంలోకి రాదు. మీరు ఆచరించినప్పుడే ఇదంతా వస్తుంది అన్నమాట. మనకి ఈయన ఒకటి చెప్పాడు, లాస్ట్గా మీకు చెప్తాను. ఒకసారి మనకి అనేక రకాలైనటువంటి చిరాకులు, అనేక రకమైనటువంటి ఘర్షణలు, మనకి ఇష్టం లేనివి ఎదురవుతూ ఉంటాయి. ఇష్టం లేని వ్యక్తులు ఎదురవుతుంటారు, లేదా మన ప్రశాంతతను చెదరగొట్టడానికి కొందరు తయారవుతారు. అప్పుడు ఈయన అనుకుంటాడంట, బుద్ధుడి మీద భారం పెట్టేస్తాను నేను అనుకుంటాడంట. ఓ బుద్ధ, మై డియర్ బుద్ధ, ఐ గివ్ అప్, నేను మొత్తం వదిలేశా, ప్లీజ్ వాక్ ఫర్ మీ. ఆయన ఒకసారి కొరియాలో సియోల్లో వీధుల్లో నడుస్తూ ఉంటుంటే
ఎవరెవరు వచ్చి ఆయన వెనకాల అందరూ నడుస్తున్నారు ప్రశాంతంగా. కానీ ఎదురుగా చాలామంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చేసి అప్పటికి చాలా ఫేమస్ అయిన తర్వాత ఘటన ఇది. తో అంత డిస్టర్బింగ్గా ఉంటే అప్పుడు ఏం చేయాలి? నేను వాళ్ళని చూస్తూ వాళ్ళ డిస్టర్బెన్స్లోకి నేను కూడా వెళ్ళిపోయి నేను డిస్టర్బ్ అవ్వాలా? కాదు. నేను అప్పుడు బుద్ధుడిని తలుచుకొని, నాయనా నేనైతే నేను కాదు, నువ్వే వాక్ చెయ్యి నా బదులు అని చెప్పేసి ఆయన మనసులో ఇలా అనుకున్నాడంట. లెట్ బుద్ధ బ్రీత్, లెట్ ద బుద్ధ బ్రీత్, లెట్ ద బుద్ధ వాక్. అది ఐ డోంట్ హ్యావ్ టు బ్రీత్, ఐ డోంట్ హ్యావ్ టు వాక్. The Buddha is breathing, the Buddha is walking, I enjoy the breathing, I enjoy the walking, there is only the breathing, there is only the walking, there is no breather, there is no walker. శ్వాస పీల్చేవాడు లేదు, నడిచేవాడు లేదు, అంతా బుద్ధుడే. అంటే బుద్ధుడు అంటే ఇది ఒక ప్రతీక, దైవత్వంతో కూడినటువంటి ప్రతిమ కాదు, ప్రశాంతతకు నైర్మల్యానికి ఒక ప్రతీక, ఒక మన ధ్యానంలో మనం ఉంచుకునేటటువంటి ఒక ముద్ర. సో అట్లాగా మిత్రులారా, ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ద పవర్ ఆఫ్ స్టిల్నెస్ అనేటటువంటి ఎపిసోడ్లో ఏమిటాయి అంటే, నువ్వు నిర్మలంగా ఉంటే, నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటుంది. యుద్ధాలు కూడా ఆగిపోతాయి. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. అది యుద్ధం వద్దు అని ఎన్ని ప్రబోధాలు చేసినా ఈ ప్రపంచం చెవికి ఎక్కదు. కానీ నువ్వు అంత ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే తప్పనిసరిగా ఈ ప్రపంచం నిన్ను పట్టించుకుంటుంది అని చెప్పి థిక్ నాట్ ఖాన్ ఈయన రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా మీకు అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా చదవండి, స్పెల్లింగ్ సరిగ్గా కొట్టండి. మిత్రులారా, ఈ పుస్తకం చివరి వరకు వచ్చేసింది ఇంచుమించు. ఇంకా 2 భాగాలు మాత్రమే ఉన్నాయి. 2 కలిపి ఇంకో ఎపిసోడ్లో మీకు చెబుతాను. ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం, ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి గొప్ప విషయం మీకు చెప్పాను కదా, నిశ్చలత్వంలో ఉన్నటువంటి శక్తి గురించి. సో దాన్ని మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే, ఏది పుస్తకాలు చదవడం వల్ల, లేకపోతే ఎవరో చెప్పినటువంటి బోధనలు వినడం వల్ల, వీడియోలు చూసేసి, ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు చూసేసి అవన్నీ చేయడం వల్ల లాభం ఏమీ లేదు. ఓన్లీ ప్రాక్టీసే నిన్ను మనిషిని చేస్తుంది. ప్రాక్టీసే నిన్ను బౌద్ధ భిక్షువుని కూడా చేస్తుంది. ఇక్కడ ఈయన చెప్పేటటువంటి మాటల్లో అతి ముఖ్యమైనది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఏ అడవుల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయమనటం లేదు. ఏ దేవుణ్ణో, ఏ మత గ్రంథాన్నో ముందు పెట్టుకొని చేయమనటం లేదు. మీకు ఏ దేవుడు నచ్చినా, ఏ మతంలో మీరు ఉన్నా, ఏ పని చేస్తున్నా సరే ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానమే మిమ్మల్ని మంచి మనుషులుగా మారుస్తుంది. మీరు మంచి మనుషులైనప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా మీకు హాని తలపెట్టరు. ఆ ఫ్రెంచ్ సైనికుడు ఏ విధంగా అయితే బౌద్ధ భిక్షువులను చూసి వాళ్ళ మీద ప్రేమతో మొత్తం మానవాళి అందరి మీద ప్రేమను ఎలాగైతే పెంచుకున్నాడో, అలాగా ప్రపంచం అంతా కూడా మారుతుంది. వాళ్ళ కాకపోతే మరో 1000 ఏళ్ళకి, మరో 2,000 సంవత్సరాలకు, 3,000 సంవత్సరాలకు మారవచ్చు. అది ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి గొప్పతనం. థిక్ నాట్ ఖాన్, ద సైలెన్స్. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే, వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.